సూపర్ బైక్ అంటారు కదా, ఇవి ఇట్లుంటుంది సీను, తోసుకుంటూ పోవడమే. ఆడ కింద చాలేస్తే బ్యాండ్ బాజా మనకి ఇప్పుడు వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క క్లాస్ వీక్కుంటాడు మనతో. సో ఇన్ని డేస్ ఎందుకు పట్టింది లాక్ చేయడానికంటే ఎందుకోసమే, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న దగ్గర ఇదంతా సెట్ చేయించుకొని, సో సూపర్ బైక్స్ పార్ట్ దొరకడం అంటే చాలా కష్టం గైస్. అలా ఇలాంటి రేర్ బైక్స్ కంటే ఇంకా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే బయట నుంచి ఇంపోర్ట్ చేయడం. పుష్ నువ్వు ఇక్కడ స్టార్ట్ చేయలేము. అదే ఇంకోట రోడ్కి వెళ్ళి స్టార్ట్ చేయాలా, ఎందుకంటే వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతుందంట, మన సౌండ్ అట్లా చేస్తుంది మరి కోల్డ్ స్టార్ట్కి. సో ముంగడికి వెళ్తే తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను చెప్తా. సూపర్ బైక్ అంటారు కదా, ఇవి ఇట్లుంటుంది సీను, తోసుకుంటూ పోవడమే. ఆడ కింద చాలేస్తే బ్యాండ్ బాజా మనకి ఇప్పుడు వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క క్లాస్ వీక్కుంటాడు మనతో. అడిగుడు ఉదయగాడు ఆడ కోల్డ్ స్టార్ట్ పెట్టిండు బైక్. జై శ్రీరామ్. ఆడ స్టార్ట్ చేస్తే ఇప్పటికే ఎంత పెద్ద సీన్ అవుతున్నాను. వచ్చి మా ఫ్లాట్ దగ్గరకు వచ్చి ఓనర్ అంకుల్తో చెప్పినారంట వాళ్ళు, అంటే పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పినారంట, ఇట్లా చాలా సౌండ్ వస్తుంది బైక్స్ది, అసలు ఏం బైక్స్ అవన్నీ అని అంటున్నారంట. ఇక గైస్ మనం ఈరోజు ఏడికి వెళ్తున్నాం అంటే మోటో టౌన్కి వెళ్తున్నాం అనమాట. సో మోటో టౌన్కి రేవంత్ ఎర్లా అండ్ ఇంకా చాలామంది వస్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నాం మనం కూడా. నెక్స్ట్ ఒక నైట్ రైడ్ అనమాట. ఇక్కడ మనం నైట్ రైడ్ వెళ్ళలేము ఇంతవరకు. అన్న చైనా అట్లా అయిపోయింది కదా, మళ్ళీ ఏమైంది అని అనుకోవచ్చు. ఒక బ్రో ఉంటాడు అనమాట, విష్ణు బ్రో అని. ఆ బ్రో దగ్గర సెట్ చేయించిన దీన్ని అయితే, ఆ బ్రో దాన్ని పర్ఫెక్ట్గా చేసినాడు. ఏ పనైనా సరే సూపర్ చేస్తాడు బ్రో అయితే. ఆ బ్రోది డీటెయిల్స్ అయితే నేను ఏం చెప్పలేను, ఎందుకంటే బ్రో ప్రైవసీ అంటే కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు అనమాట. అందుకే నేను ఏం చెప్తలేను బ్రో గురించి, జస్ట్ పేరు చెప్తున్నా అంతే. సో ఆ బ్రో చేసిండు అనమాట, మనది పర్ఫెక్ట్గా చేసిండు. ఇప్పటికైతే చైనా అయితే ఒక సెట్టింగ్ ఉంది, ఇంకా కొంచెం స్ప్రాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టినాం అనమాట. స్ప్రాకెట్స్ బయట జపాన్ నుంచి వస్తున్నాయి. అండ్ ఇక్కడ చైన్ ఈయనే ఉంది 64 కస్టమ్స్లో రెడీ ఉందంట. ఆటోమ్యాక్స్ రేసింగ్ చైన్ 64 కస్టమ్స్లో అవైలబుల్గా ఉందంట. కానీ ఆ స్ప్రాకెట్స్ గురించే జపాన్ నుంచి రావడానికి అవుతున్నాము. సో ప్రాబబ్లీ ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఢిల్లీకి, అంటే ఫ్లైట్లో వస్తుంది కావచ్చు మేబీ, ఢిల్లీ అని చెప్పినారు వాళ్ళు. ఇంకో 2 days టైం పడుతుంది అంట ఇక్కడ దాకా రావాలి అంటే. సో ఇంకో 2 daysలో కొత్త చైన్ అయితే వేస్తాం అనమాట. రైడ్ అయితే నేను ఉదయగాడు కిటిగాడు వెళ్తున్నాం అనమాట. సో రెంట్లలో ఫ్యూయల్ అయితే తక్కువ ఉందన్నమాట. సో ఇందులో అయితే ఎట్లయినా చూపేది ఫ్యూయల్ ఎంత ఉంది ఏందని. మనం ఈ ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకొని చూసుకోవాలన్నమాట, మనకు ఒక అందాజా ఉండాలి. సో మనం ఎప్పుడు ఫిల్ చేసినాం లాస్ట్ ట్యాంక్ అనేది, ఇంజెక్టర్స్ ఉంటాయి కదా అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఫ్యూయల్ అయిపోద్దు ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంలో ఇలాంటి బైక్స్లో. సో ఇలాంటి బైక్ అనే కాదు, మ్యాక్సిమం ఇప్పుడు వచ్చి చిన్న బైక్స్ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తోనే వస్తున్నాయి. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉన్న దానికి 100% ఫ్యూయల్ అని ఉండదు అనమాట. పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత మాట్లాడడం. వచ్చేసినాం బంక్ అయితే. దీన్ని ఇక్కడ పక్క కాపీ చూపిస్తా. సో ఉన్నది ఎట్లా చేసిండు ఆ బ్రో అనేది ముందు చూసిరు కదా, ముందు అది ఎట్లుండనో ఇట్లా ఇరిగిపోయి పక్కకు వచ్చింది కదా, సెట్ చేసి అప్పటికప్పుడు పెట్టినాం కదా. సో ఇన్ని డేస్ ఎందుకు పట్టింది లాక్ చేయడానికంటే ఎందుకోసమే, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న దగ్గర ఇదంతా సెట్ చేయించుకొని. సూపర్ బైక్స్ పార్ట్ దొరకడం అంటే చాలా కష్టం గైస్. అలా ఇలాంటి రేర్ బైక్స్ కంటే ఇంకా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే బయట నుంచి ఇంపోర్ట్ చేయడం. ఇది E20 పెట్రోల్ పవర్లా ఇథనాల్ ఎంతగానో బ్లెండ్ అవుతుంది. అందులో ఎంత వస్తుంది? E20 వస్తుందా? ఇందులో అదే అదే పవర్లో కూడా కలుస్తుంది అంటున్నారు కదా 95లో, XP 95 పవర్ 95లో తక్కువ అంటే E10 E15 వస్తుందా? ఓకే ఓకే. సో గాయ్స్ అది నేను చెప్తానా కదా అది ఎట్లా చేసారో ముందు ఎట్లుందో ఇప్పుడు మీరు ఇలా చూసుకోవచ్చు. అయ్యో కనిపిస్తుందా? ఇది కొత్త బోల్ట్ వేసి సెట్ చేసినాడు అనమాట బ్రో, విష్ణు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యాక్చువల్ అసలు ఈరోజు సండే నైట్ కాదు, ఇది మండే రోజు. ఇది సండే రోజు ప్లాన్ ఏం లేకుండానంట. సో అందుకే ఈరోజు వెళ్దామంటే ఈరోజు వెళ్తున్నాం. మీటింగ్ పాయింట్ అంటూ ఏం లేదన్నమాట.
డైరెక్ట్ అక్కడ ఏదైతే వెళ్దాం అనుకున్నామో ప్లేస్ అక్కడికే వెళ్తున్నాం. నేను ఇంకా మీడియం మోడ్లోనే నడుపుతున్నా, చెప్పినా కదా ఈగోకి వెళ్ళొద్దని. జస్ట్ బైక్ అలవాటు చేసుకున్న తర్వాతనే ఏదైనా. మనం ఇంకా రైడింగ్ జాకెట్ తీసుకోలేదన్నమాట. రైడింగ్ జాకెట్ తీసుకోవాలి. తీసుకున్నాం రైడింగ్ జాకెట్, ఒక లెవెల్ 2ది చూస్తున్నాను నేను కూడా. హోప్ తొందరలో తీసుకుంటా రైడింగ్ జాకెట్. అండ్ గైస్ మన స్ప్రాకెట్ ప్రైస్ 18,000 అట్లా అవుతుంది అనమాట. నేను స్ప్రాకెట్స్ కలిపి చైన్ ఉందట చెప్పినా కదా. స్ప్రాకెట్స్ బయట నుంచి వస్తున్నాయి. సో దానికి 18,000 అంట. అంత ఈజీ ఏముండదు మెయింటైన్ చేయడము. అందరి డ్రీమ్ ఉంటుంది కానీ ఫస్ట్ ఈ ఎక్స్పెన్సెస్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఇంత కాస్ట్ పడుతుంది ఒక్కొక్కటి అట్లా. మనది ఇప్పుడు రిమ్ కూడా కొంచెం ఇప్పుడు బెంట్ ఉంది. సో అది ఇప్పుడు దాన్ని ఇప్పటికైతే అడ్జస్ట్ చేయించినాము. అది ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అయింది. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలి, మనీ ఉన్నప్పుడు కొత్తది అయితే చేంజ్ చేసుకోవాలా. ఆ రిమ్ వచ్చేసి షోరూంలో 1,50,000 చెప్తున్నారు. అంటే ఆ రేంజ్ ఉంటాయన్నమాట ఒక్కొక్క పార్ట్ కాస్ట్ అనేది. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి బైక్స్ అనేవి. ప్రాపర్గా మెయింటైన్ చేస్తాము అని అంటేనే తీసుకోండి. ఎందుకంటే మీ ఇష్టం, నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను జస్ట్ అది ఎట్లుంటుందో చెప్తా అంతే. రియాలిటీ అనేది చెప్తాను నేను అంతే. ఇట్లా ఉంటుంది సో అని. ఎందుకంటే మీరు కొనుక్కున్న తర్వాత సో ఏదైనా అయిందనుకోండి పక్కకు పెట్టడమే ఉంటుంది ఖాళీ బైక్ అనేది. ఒకవేళ ఆఫర్ చేయని ప్రైజ్లు వస్తే మాత్రం పక్క పెట్టడమే ఉంటుంది. మనం అసలు 1 and 2 గేర్స్ నడపగలుగుతాం. మ్యాక్సిమం 3 అక్కడ కొంచెం ఒక స్టెచ్ చిన్న దొరికితే మాత్రం కొంచెం 3 చెప్పాలంటే 2 గేర్లు సిటీలో నడపడానికి అయితే. ఒకటే గేర్ మీద అసలుకి బండి నడపొద్దు. కొంచెం స్పీడ్ కొంచెం 40 తర్వాత దాటిందంటే వెంటనే వేసేయాలా. ఎందుకంటే స్పీడ్ 170 పోతుంది కదా ఫస్ట్ గేర్లో. అప్పుడు వేస్తా సెకండ్ గేర్ ఎప్పటిదాకా వేయ అంటే మాత్రం బిస్కెట్ అయిపోతుంది. ఇంజన్ ఓవర్ హీట్ అయిపోయి లేని ప్రాబ్లమ్స్ నెత్తిమే పెట్టుకున్నట్లయితే. సో అలాంటివి ఏం చేయొద్దు. ఇది ఒక్కసారి ఖర్చు పెట్టడం స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఖర్చులు అనేవి. ఒక్కొక్కటి చిన్న వస్తువులే చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట దీనికి. చూడండి ఫస్ట్ గేర్లో ఉన్నా కదా, ఇట్లా వేసేసుకుంటే బట్టి ఆరామ్స్ వెళ్ళిపోతుంది అనమాట. మీరు అంతే ఫస్ట్ గేర్లోనే ఉండి మీరు ఇంకా లాగుతా అనుకుంటే మాత్రం చెప్పినా కదా ఇంజన్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. సో డోంట్ డూ దాట్. ఈ లైటింగ్ ఉన్నప్పుడు వచ్చింటే బాగుండు. 10:30కే అంటే 10 కన్నా ముందే బంద్ చేస్తున్నారు వీళ్ళు. ఆహాహా, ఇది అసలు వేరే జిందగీ ఇది. అవుతుంది తెలుసా ఇక్కడికి రాక, అసలు హైటెక్ సిటీ రాక చాలా రోజులు అవుతుంది అనమాట. ఇవే బైక్స్ లేక ముందు పల్సర్ మీద వస్తుండే, నేను దయగాడు వస్తుండే పల్సర్ పైన. సో అప్పుడు వచ్చి అనుకుంటుండే అనమాట మనం ఎప్పుడు సూపర్ బైక్స్ తీసుకొని హైటెక్ సిటీ వెళ్దాం రా అని అనుకుంటుండే. సో ఈరోజు ఫైనల్లీ ఆ డ్రీమ్ బైక్ ఇంకా రావాలి. కాకపోతే ఇప్పుడైతే ఉంది కదా, సో మన జీటీ ఉంది కదా, నో ప్రాబ్లం. డ్రీమ్ బైక్స్ కొనుక్కోండి, ఇంట్లో ఇబ్బంది పెట్టకండి. ఏమన్నా డ్రీమ్ ఉంటే ఇంట్లో చెప్పండి, ఇలా డ్రీమ్ ఉంది, సో నేను ఇంత అనుకుంటున్నా. మీ డ్రీమ్ని ఏదైనా ఉంటే ఫస్ట్ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీ విజన్ ఏది ఉంటుంది కదా అది వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏం చెప్పకుండా మీరు నార్మల్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలీదు. అంటే వాళ్ళు అనుకునేదే మీతో చేపిస్తారన్నమాట. నాకు ఏదైనా జాబ్ అంటే ఇష్టం లేదనుకోండి, సో నాకు ఇంకా వేరేది ఇష్టము, నాకు అందులో టాలెంట్ ఉంది, సో నన్ను చేయగలుగుతాను, లేదా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగండి. కానీ
డోంట్ డిమాండ్ చేయొద్దు ఎప్పుడైనా. మీ పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు డిమాండ్ చేయొద్దు. రిక్వెస్ట్ మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి వాళ్ళకు. సో ఎప్పుడైనా సరే అర్థమయ్యేటట్టు చెప్పండి, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే అందరికి జాబ్ రావు. ఒకవేళ ఇందులోకి రావాలనుకుంటే మాత్రం ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అన్నీ నేర్చుకొని, చెప్పినా కదా కొనొద్దు నేను ఎప్పుడు కొనండి. కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అక్కడి నుంచి స్టార్ట్ చేసి చెప్పినా కదా, బైక్ కూడా చెప్పిన అప్పుడు. సో అలాంటి బైక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ నేర్చుకొని దాని తర్వాత మీరు ఏమైనా చేయవచ్చు. దాని తర్వాత మీరు మెల్లమెల్ల అప్గ్రేడ్ కావచ్చు. సో వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మీలో మీకేమి ఇష్టమో అదే చూసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుందని. వెళ్ళి మనోళ్ళేనా అంతా? మనోళ్ళేనా? కేఫ్కే కదా? ఓకే, ఇదే బ్రోది. చెప్పినా కదా మన స్క్రూని బాగా చేసిండు బ్రో అని, చైన్ మొత్తం సెట్ చేసిండు అని. విష్ణు బ్రో అతనే అన్నమాట. ఆ బ్రోదే ఆ ZX టెనర్ అనేది. అండ్ ఈ RC300 కూడా వాళ్ళదే. అరే నేను కొంచెం ముందుంటా అనుకున్నా, సో అందుకు అట్లా వెళ్ళా. No problem. I didn't expect this. ఓ అక్కడ బైక్స్ అట్లా రావాలన్నా? ఓకే, ఇంకేడుందరా బాబు? ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి. నేను ఇక్కడ కాదనుకున్నా, ఇంకా ముందని నేను అటు డివైడర్ సైడ్ వెళ్ళి అటు వెళ్తున్నాను నేను స్ట్రేట్గా. సో వెంటనే ఇమీడియట్గా స్టాప్ చేసి అట్లా యూటర్న్ తీసుకొని వచ్చిన. అందరు వెళ్ళిరు కదా, సో ఫాస్ట్ వెళ్ళి ఇంకా ముందేముంది అనుకున్నా నేను. క్రేజీ. RC390 అది ట్రాక్ స్పెక్ వచ్చింది కదా మీది ట్రాక్. ఇంకా ఇది కాకుండా ఇంకోటి బిల్డ్ చేసినారు కదా, అది బెంగళూరు వెళ్ళిపోయింది మళ్ళీ. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు అది ట్రాక్ అనేది? ట్రాక్ నెక్స్ట్ వీకెండ్ జరుగుతుంది అనుకుంటా. అది మొత్తం ముంగట అది తీసేసినారు కదా, చూసిన 2000 years later. ఇది మన జనరేషన్ 4 అనమాట. ఇది జనరేషన్ 5, ఇది జనరేషన్ 6. అదే ఇది 2022లో ఇది ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ బండి. ఇది వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంకా బ్లాగ్ తీయలేను నేను. సరే ఈ బ్లాగ్ అయితే ఏంటంటే హోప్ యూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేనైతే. సో మరి నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. బై.